ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మరి ఏది ఉందంటే మెడికల్ కాలేజీల ఇష్యూ. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు అయితే తీసుకొచ్చారో వాటిలో 5 కంప్లీట్ అయినాయి. మిగిలిన వాటిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది. పీపీపీ పద్ధతిలో వాటిని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించాలని చెప్పి భావించి వాటిని ప్రైవేటైజేషన్‌కి టెండర్స్‌ని పిలిపించారు. వైసీపీ దీని మీద నిరసన చేస్తుంది. నిన్న శుక్రవారం దీనికి సంబంధించి చలో మెడికల్ కాలేజీ ధర్నా అయితే చేయడం జరిగింది. 17 చోట్ల దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావించింది. జగన్ గారు మరి సోషల్ మీడియా దీనికి సంబంధించి ట్వీట్ అని చేశారు. అన్ని మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మరి ధర్నా చేయాలని చెప్పి మరి జగన్ గారు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల కాడికి వైసీపీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి నిరసన అయితే తెలియజేశారు. ఇప్పటివరకు 17 మెడికల్ కాలేజీలు 5 పూర్తిగా కంప్లీట్ అయ్యి వాటిలో మరి తరగతులు నిర్వహించడానికి అవకాశం ఉంది. మిగిలినవి అన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. వీటిని గవర్నమెంట్ భరాయించలేదు అని చెప్పి కోట ప్రభుత్వం ప్రైవేటైజేషన్కి అవకాశం అయితే ఇచ్చింది. దాన్ని తీవ్రంగా జగన్ గారు వ్యతిరేకించారు. 5 కాలేజీలు కంప్లీట్ అయ్యి మిగిలినవి కూడా మరి గవర్నమెంటే కట్టాలని చెప్పి జగన్ గారు డిమాండ్ అయితే చేశారు. కానీ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించాలని చెప్పి భావించారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే ఆందోళన చేస్తున్నారు. చలో మెడికల్ కాలేజీ కొన్ని ఏరియాలో సక్సెస్ అయినా కొన్ని ఏరియాల్లో సక్సెస్ అయితే కాలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు మరి ఈ ధర్నాల్లో కనిపించకపోవడం దీనికి ముఖ్య కారణం. ఏదేమైనా ఈ 17 మెడికల్ కాలేజ్ సంబంధించిన మరి టెండర్స్ అనేవి పిలిచారు. మరి ఈ టెండర్స్ ఏ మేరకి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. జగన్ గారు మాత్రం వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే టెండర్లు తీసుకున్నారో వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి చూడాలి మరి గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి టెండర్స్ని పిలిచారు. ఏదేమైనా ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ గవర్నమెంటే కట్టాలని చెప్పి జగన్ గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ ఈ కాలేజీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.